తమిళంలో శతదినోత్సవం చేసుకున్న చిత్రానికి తెలుగు డబ్బింగ్ అనుమానం 1961 జూన్ 23న విడుదలయ్యింది. దీనికి మూలమైన తమిళ చిత్రం దైవ పిరవి 1960 ఏప్రిల్ 13న విడుదలయ్యింది. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన కమాల్ పిక్చర్స్ వాళ్లే తెలుగులోకి డబ్బింగ్ చేశారు. దర్శకత్వం కృష్ణన్ పంజు. ఈ సినిమా కథ క్లుప్తంగా అనగనగా ఒక ఊళ్ళో మేస్త్రీ పనిచేసే మాధవయ్య కథానాయకుడు, అమాయకుడు, నిజాయితీపరుడు. అతడి తమ్ముడు మనోహర్ బాధ్యత తెలియనివాడు. మాధవయ్య రత్నం అనే పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె తమ్ముడు రాము చాలా మంచివాడు. రత్నం మరిది మనోహర్ను, మాధవయ్య బావమరిది రాముని ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. కాలం గడిచి మాధవయ్య కాంట్రాక్టర్ అవుతాడు, ధనవంతుడవుతాడు. అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే అయ్యరు ఈ కథలో ఒక విలన్. మాధవయ్య ఇంటికి హఠాత్తుగా అతడి తండ్రి రెండో భార్య, ఆమె కూతురు నందిని వచ్చి చేరతారు. ఈ కథలో రెండో విలన్ నందిని. వంటలయ్యరు రత్నంల గురించి నందిని మాధవయ్యకు చెప్పడం, నందిని మాధవయ్యలు మాట్లాడుకోవడం చూసి వంటలయ్యరు రత్నానికి చెప్పడంతో మాధవయ్య రత్నం వీళ్ళిద్దరి మధ్య అనుమానాలు మొదలవుతాయి. ఈ సమస్యకు తోడు రాము ప్రేమించిన అమ్మాయిని మనోహర్ పెళ్లి చేసుకోవాలనుకోవడంతో మరొక ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ సమస్యలన్నింటినీ రాము పరిష్కరించడమే మిగతా కథ. ఈ డబ్బింగ్ సినిమాకి మాటలు పాటలు అనిశెట్టి, సంగీతం ఆర్ సుదర్శనం. ఈ చిత్రంలో మాధవయ్యగా శివాజీ గణేశన్, రత్నంగా పద్మిని, రత్నం తమ్ముడు మంచివాడు రాముగా ఎస్ఎస్ రాజేంద్రన్, మాధవయ్య తమ్ముడు అల్లరివాడైన మనోహర్గా కె నటరాజన్, ఆ ఇంటికి వచ్చి చేరిన నందినిగా తాంబ్రం లలిత, వంటలయ్యరుగా ఏ కరుణానిధి మొదలైన వారు నటించారు. తెలుగులో ఈ చిత్రం నెల రోజులు ప్రదర్శించబడింది.